అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. మన జీవితంలో కొన్ని కాలాలు అలా ఉంటాయి. ఎన్ని ప్రార్థనలు చేసినా మార్పు కనిపించదు. దేవుడు మాట్లాడట్లేదని, పని చేయట్లేదని మనకు అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో దేవుడు మనతో మాట్లాడే మాట ఇదే. ఈ మాటలను దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, భవిష్యత్తు లేదు అన్న భావన. గతాన్ని తలుచుకుంటే బాధ, ముందుకు చూస్తే చీకటి. అలాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, మీరు గతాన్ని చూస్తూ కూర్చోకండి, నేను కొత్త కార్యము చేయుచున్నాను. కొత్త కార్యము అంటే పాత మార్గంలోనే కాకుండా దేవుడు మనం ఊహించని మార్గంలో పని చేయడం. అరణ్యంలో మార్గం అంటే మార్గం లేని చోట దారి తెరవడం. ఎడారిలో నదులు అంటే జీవితం లేని చోట జీవం ఇవ్వడం. మన పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా దేవుడు అక్కడే కొత్తదాన్ని మొదలు పెడతాడు. మన నిజ జీవితంలో మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి చాలా సంవత్సరాలుగా ఒక సమస్యలో ఉండి ఉద్యోగం లేదని, దారి కనిపించట్లేదని, ఆశ తగ్గిపోయిందని అతనికి ప్రతిరోజు అదే ప్రశ్న, దేవుడా ఎప్పుడు? అదే సమయంలో ఒక చిన్న అవకాశం, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న నిర్ణయం అతని జీవితాన్ని మార్చింది. అతను అర్థం చేసుకున్నది ఇదే, దేవుడు ఆలస్యం చేయలేదు, నన్ను సిద్ధం చేశాడు. నీ జీవితం అరణ్యంలా అనిపిస్తుందా? ఎడారిలో పొడిగా ఉందా? దేవుడు చెప్తున్నాడు, నేను అక్కడే మార్గం చేస్తాను, అక్కడే నది ప్రవహింపజేస్తానని. ఈరోజు నీకు అర్థం కాకపోయినా రేపు నీవిదే చెప్తావు. దేవుడు అప్పుడే పని మొదలుపెట్టాడు. నీ కథ ఇంకా పూర్తి అవ్వలేదు. దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప మేలుతోని నింపుతాడు, నూతన క్రియలు జరిగిస్తారని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.